తెలంగాణ రాజకీయం కంప్లీట్ రివర్స్. ఒకనాడు ఏ కాంగ్రెస్ని ప్రతిపక్ష స్థానానికి కూడా లేకుండా చేశారో ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్కి? ఉపన్యాసాలు చాలా గంభీరంగా చెప్తున్నారు, కానీ వినేవాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, వెన్నుపోట్లు పొడుస్తున్నారంటే ఇంతకుముందు మరి అదే పోట్లు కదా మనం గుండెపోట్లు పొడిపించి తెచ్చుకుంటే సేమ్ జరిగింది. ఎవరు పెద్ద ఫీల్ అవ్వట్లా తెలంగాణ రాష్ట్ర సమితికి అన్యాయం జరుగుతుందన్న. ఒకప్పుడు ఆ సెంటిమెంట్ పనిచేసింది. ఎందుకు? ఓ రాజశేఖర రెడ్డి చీల్చాడు 2 సార్లు, తెలంగాణ ఉనికిని దెబ్బతీయాలని కుట్రలు పన్నాడు అన్నటువంటి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకి సంబంధించి ఫస్ట్ ట్రిప్ కూడా జనం పాజిటివ్గా ఫీల్ అయ్యారు. ఎందుకని? గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఓటు కోట్లు వ్యవహారం ద్వారా దెబ్బకొట్టాలనుకున్నాడు. కాబట్టి కేసీఆర్ చేసింది రైట్ అనుకున్నాడు. అందుకే సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు, వేలకి వేల మెజార్టీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ని చేల్చడం, ఆ తర్వాత కూడా తెలుగుదేశం వాళ్ళని లాక్కోవడం, చివరికి సిపిఎం వాళ్ళని కూడా లాక్కోవడం, ఇవన్నీ అసహ్యం వేసింది జనానికి. ఆ తిరుగుబాటే మొన్నటి దారుణ ఫలితం. ఇప్పుడు చూస్తే సేమ్ అది తప్పని చెప్పి ఘోషించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సేమ్ తప్పు చేస్తుంది, అడుదిటి అవుతోంది. టోటల్ ఎమ్మెల్యేలో బీఆర్ఎస్కి ఇప్పుడు మిగిలింది 31 మంది, కాంగ్రెస్కి 72 అయ్యింది 64 నుంచి. సిపిఐ 1 అట్లాగే ఉంది, బీజేపీ 8 అట్లాగే ఉంది, ఎంఐఎం 7 అట్లాగే ఉంది. ప్రస్తుతం మారినటువంటి లెక్కలు అదనమాట. అట్లాగే ఎమ్మెల్సీల పరంగా బీఆర్ఎస్కి ఇప్పుడు కేవలం 21 మంది మిగిలారు, కాంగ్రెస్ పార్టీకి 14. ఇందులో కాంగ్రెస్ 12, ఎంఐఎం 2. కాంగ్రెస్ గతంలో 6 ఉంటే ఇప్పుడు మొన్న 3 తర్వాత 3 వచ్చారు కాబట్టి 6 అయ్యారు. టోటల్గా 12 ప్లస్ 2 14 అక్కడ. ఇంకొక 60 మంది దాకా ఎమ్మెల్సీలు ఇటు వస్తారని చెప్తున్నారు. అప్పుడు 21లో నుంచి 6 పోతే అక్కడ దగ్గరగా 15 దగ్గరకు వచ్చేస్తుంది, 14 దగ్గరకు వస్తుంది. అటు 6 ఇటుకి యాడ్ అయిందంటే 14కి 6 వచ్చేసేస్తే 20 ప్లస్ ఎంఐఎంతో కలిపితే వీళ్ళదే. అప్పుడు శాసనమండలి చైర్మన్ని దించేసుకుని టోటల్ కథ నడపడానికి సిద్ధపడుతున్నారు.